సౌమిత్రి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. గురువుగారి గురించి చెప్పాలి అంటే నాకంటే బాగా చెప్పేది నూనె విజయలక్ష్మి గారు చెప్తారు. అభిమాన పుత్రిక. ఇంకా చెప్పాలి అంటే వాటితో దేహ సంబంధం ఉండేటటువంటి మన గోపాల్ చెప్పగలరు. గురువుగారిని వాళ్ళ ఇంట్లో గురువుగారు ఉంచుకుని ఆయన దగ్గర కాలక్షేపం అయ్యి ఆయనకి అన్ని రకాలుగానూ సేవ చేసినటువంటి మన శృంగారం కృష్ణమాచార్య. ఇంకా చెప్పాలి అంటే పరికృష్ణ సేవయ అని వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువ సేవ చేసినటువంటి మన గోపాల్ చెప్పాలి. చిన్నప్పటి నుంచి గురువుగారి మాటే వింటూ చెప్పినటువంటి మైథిలి చెప్పాలి, వాళ్ళ కోడలు చెప్పాలి. ఎందుకని నాలాంటి వాడిని చెప్తే అది పరిభాగంగా ఉండదు. ఎందుకంటే నేను వచ్చాను విన్నాను, చదివించి నన్ను గురువులు అని చెప్పాడు. చదువులలో మగ మీద చదివిందండి అన్నాడు ప్రసాద్. కానీ నేను చదివించి నన్ను గురువులు అంతవరకే. ఎందుకంటే నేను సంస్కృతం కొంతవరకు చదివేసాను, అన్నీ కూడా తర్కశాస్త్రం చదువుకున్నాను, కొంతవరకే చదువుకొని మళ్ళీ ఇంగ్లీషు చదివాను కాబట్టి అది అక్కడితో ఆపేసాం. తర్క వ్యాకరణ శాస్త్రాలు, మీమాంసా శాస్త్రం అన్నీ కూడా అక్కడితో అయిపోయినాయి. ఎస్ఎస్ఎల్సీ లెవెల్లోనే అయిపోయినాయి. తర్వాత ఇంగ్లీష్ చదువుకి వచ్చాక వాటిని పరిశీలించడానికి కూడా టైం ఉండేది కాదు. ఉద్యోగంలో పొద్దుట 8 గంటలకు వెళ్తే ఆఫీస్కి రాత్రి 8 వరకు ఏనాడు సూర్యాస్తమయం చూడలేదు. అలా ఉండేది అప్పట్లో బ్యాంకు వ్యవస్థలో. మా అదృష్టం వల్ల ఏమైందంటే నేను రాజమండ్రిలో ఉద్యోగం చేసే రోజుల్లో కోనప్పాచార్య స్వామి వారు, మీరందరూ చాలామంది తెలుసు, కోనప్పాచార్య గారు శ్రీమతి తిరుమల పురిహళ్ళ వెంకట కోనప్పాచార్య స్వామి వారు అక్కడ ఆంధ్ర యువతీ కళాశాలలో ప్రిన్సిపాల్ చేశారు. ఆ కూడా బంధుత్వం ఉన్నది. నేను రాజమండ్రి వెళ్ళగానే నేను ఆయన ఆశ్రయిస్తే నాకు 3 సెకండ్ సాధించారు. అక్కడ నాకు గొప్ప అవకాశం ఏంటంటే వీరి నాన్నగారితో ప్రత్యక్ష పరిచయం అయింది. కేరళం రంగరామానుజాచార్య వారితో ప్రత్యక్ష పరిచయం అయింది. అంతకుముందు అంటే వినడం, ఎప్పుడైనా నడిగాడ్డ బాధం వెళ్తే చూడడం తప్ప ఆయనతోటి మాట మంతి. నాకు ఆయన ఎంతగా చూసేవారంటే నన్ను వాళ్ళ అన్నదమ్ములలో ఒకటిగా నన్ను చూసేవారు. మా ఇంటికి వారు రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ పరిచయం ఏంటంటే ఇతను వీళ్ళ అబ్బాయి అభిరామ్ కూడా చూస్తాను. నాకు వీళ్ళందరి గురించి చెప్పాలంటే గోపాలాచార్యులు గారే లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా కాలక్షేపాలు ఉండేవి కాదు. భగవద్దేశం అనేటువంటి అంతరించిపోయేది ఎప్పుడో. వారు ఎంతమందికో కూడా అపేక్ష పడ్డ వాళ్ళందరికీ సహించారు. వారి కుటుంబంలో 4వ తరం వాళ్ళు కూడా, ఆయన తరం అయిపోయింది అనుకో, ఆయన కొడుకు మనవడు ముని మనవడు కూడా 4వ తరం వాళ్ళు కూడా ఆ దివిటీని పట్టుకుని కాపాడుతున్నారు అంటే అది ఆయన చేసుకున్న అదృష్టమా, సమాజం చేసుకున్న అదృష్టమా, వీడు చేసుకున్న అదృష్టమా కూడా మనకి. అలాగే ఆయనకి బంధుత్వం ఉండి దీంతో మన గురువు గారికి వీరు ఉద్యోగంలో పలు బాధ్యతలు నిర్వహిస్తూ హైదరాబాద్లో వేదాంతాచార్య స్వామి వారిని ఆశ్రయించి వారి దగ్గర కాలక్షేపాలు అయ్యి ఆ గుణ పరిభాగాన్ని అందరికీ పంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ రకమైనటువంటి అభిప్రాయం కూడా లేదు. ధనం స్వీకరించాలని కానీ ఏదైనా కాలక్షేపాలు చెప్తే రోజు వెళ్ళిపోతున్నట్టు బాధ ఆయనకి ఏమీ లేదు. కానీ 10 మందిని తరింప చేయకపోతే భగవద్ గుణానుభవాన్ని 10 మందికి పంచేటటువంటి అవకాశం పోగొట్టుకుంటే ఎలా ధరిస్తామనే ఉద్దేశం ఒకటే చేసి ఫోన్లు చేసి ఎవరైనా కాస్త ముక్క తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే చెప్తే వినాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉన్నట్టుగా ఆయనకి తోస్తే వారందరికీ ఫోన్లు చేసి మరి కాలక్షేపాలు సాధించారు మన గురువుగారు. ఆ ఉపకారం ఇంకెవరూ చేయరు. ఇస్తే నాకేమి ఇస్తావు, నాకేమి వస్తుంది, ఏ టైంలో రావాలి, ఏ టైంలో నాకు వీలవుతుందా లేదా అనే ఆలోచన చేసేవాళ్ళే తప్ప మీ టైంకి అనుకూలంగానే నేను చెప్తాను. గోపాలాచార్య గారు ఎలా చెప్పారో అదే బాటతో మన గురువుగారు చెప్పారు. ఇంకా ఏమిటంటే ఆయనకి ఎవరి గురించి మంచి మాట మాట్లాడమే తప్ప వీడెలాంటి వాడు వాడు ఇలాంటి వాడు అనేటటువంటిది ఆయనకు అసలు ఇష్టమే ఉండనటువంటి. ఎవరైనా సరే మాట్లాడుకుంటూ ఉంటే కూడా
ఆయన చుడుకు సోపితే స్వామి దాసోహం తమ వేయించేది. అంతే తప్ప వారిని కూడా అభిమానించి వారిని కూడా చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అంటే అవిరుద్ధ కథారుచి అని విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఎవరైనా ఉంటే వారి మొహం చూడడానికి కూడా వీరు ఇష్టపడేవారు కాదు. అదేంటంటే నగ్న అంటారు. నగ్న అంటే గొడకు తిరిగేవాడు కాదు. నగ్న అంటే వేదాన్ని అంగీకరించినటువంటి వాడు నగ్న. నగ్నం వేదదూషక, అది దాని అర్థం. అలాగా వేదాన్ని పరిహాసం చేసేటటువంటి ఒకటితో మాట్లాడవలసి వచ్చిందని ఒక రాజుగారు, అతను మనకి మదయంతి అని వస్తుంది కదా, దమయంతి మదయంతి అని వస్తుంది మనకి సుందరకాండ. దమయంతి మదయంతి ఆ పేరు గుర్తు మదయంతి కేసీనం. ఆయన ఏంటంటే అంటే ఒక నాసికుడితో మాట్లాడాడు అనమాట. ఆ మాట్లాడినటువంటి వాళ్ళ దోషంలో ఏంటంటే 7 జన్మలు కుక్క పిల్లి నక్క ఇవన్నీ అయ్యి ఆఖరి 7 జన్మల తర్వాత మనిషిగా ఒక ఆవిడని ప్రేమిస్తాడు. ఆవిడ కూడా అతను ప్రేమిస్తుంది, రాణి గారు. ఆవిడ పేరు మదయంతి. వేరిస్తే పెళ్లి చేసుకోవాలి. అయితే వాడు ఇలా అయిపోయాడే అని చెప్పేసి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ వాడు జన్మెత్తుతాడు. ఈవిడ గుర్తిస్తుంది. వాడిని గుర్తించి వాడితో చెప్తుంది, నువ్వు కింద జన్మ ఇది, అందుచేత ఇప్పుడు నేను నిన్ను వివాహం చేసుకోలేను అని భగవద్గుణానుభవం చేయమని వాడికి చెప్తే వాడు అలా చేసుకుంటూ 7 జన్మలు ఎత్తాక తర్వాత మనిషి జన్మ ఎత్తితే అప్పుడు నువ్వు ఫలానా వాడివి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి వాడి పూర్వజన్మ జ్ఞానం అంతా కలిగించి ఇచ్చినాడు. అంటే అంటే వేద దోషుడితో మాట్లాడితే అంత అపచారాలు. ఇప్పుడు వేదము లేదు, వేద దూషణ లేదు. వేద దూషణ తప్ప వేద భూషణ చేసేటువంటి వారు ఎవరు లేదు. అది యుగ పరిమాణంలో వస్తూ ఉంటుంది. అంతేకాని మనం దానిపై చొక్కా దింపుకుని బాధపడక్కర్లేదు. అలా నడుస్తూ ఉంటుంది. మనం విశ్వాసంగా ఉంటాం. మన విశ్వాసాన్ని మనం నిలుపుకోవడమే తప్ప ఎవరిని కూడా మనం నిందించవలసినటువంటి పని కూడా, ఆ నిందించడమే వేదానికి మనం చేసేటువంటి అవమానం. ఎవరిని నిందించకుండానే మనం చేయవలసినటువంటి గొప్ప పని. అలాగా గురువుగారు ఎవరిని నింద చేసేటువంటి వారు కాదు. తర్వాత ఇంకోటి విషయం చెప్పాలంటే, వీరు ఆశ్రమంలో మన దేవనాజీ స్వామి వారికి కాలక్షేపం సాధించడానికి సూచించబడి వెళ్ళారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈయన తెల్లవారుసారి 4 గంటలు లేచి భగవద్గుణానుభవం చేసుకోవడం గురువు గారు గడవారు చేస్తూ ఉంటే, అక్కడ ఒక స్వామివారు, ఆయన గొప్పవాడే తక్కువవాడే కాదు, ఆయన స్వామి మీరు ఇలా తెల్లవారుసాములు లేచి మీరు గుణానుభవం చేసుకుంటుంటే ఇంకా కునుకు పట్టేటటువంటి వాళ్ళు, ఇంకా కునుకు వేయడానికి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుంది, మరి అది కూడా గమనించాలి కదా ఎవరు అన్నారు. అంటే ఈయన వెంటనే మర్నాటి నుంచి ఆయనది మానే లేదు, కొంచెం అవతలికి వెళ్ళి ఎవరికి డిస్టర్బ్ కాని ప్లేస్లో కూర్చుని వీరు గుణానుభవం చేసుకున్నారు. ప్రాతనిత్యానుకుందే ఉంది కదా మనకి, అదంతా కూడా వీరు చదువుకునేటటువంటి ఉండేవారు. ఆ విషయం నాకు వీరు చెప్పలేదు, వారు చెప్పారు. అదయ్యా మీ గురువు గారి గొప్పతనం, ఇంకోటి నీకే పని, నేను స్వామివారికి కాలక్షేపం సాధించడానికి వచ్చాను, నేను నా విలువ నాది, నన్ను నువ్వేవో డిస్టర్బ్ చేస్తావు అని ఉండేవాడు. కానీ గురువుగారు ఎంత సౌమ్యులంటే దూరంగా వెళ్ళి ఇంకెవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఒక అక్కడ ఉయ్యాల బల్లలాంటి దాని మీద కూర్చుని హాయిగా ఆయన గుణానుభవం చేసుకుంటూ ఉండేవారు తప్ప, ఎందుకయ్యా నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తావు, నువ్వెవడి నాకు చెప్పడానికి, నీకెంత హక్కు ఉందో నాకు అంతకంటే అని ఎవడైనా అనకుండా అటువంటివి చేస్తే ఆ స్వామి నాకు చెప్పారు. అదయ్యా మీ గురువుగారు గొప్పతనం. అలాగా నేను 2007లో విజయవాడ ట్రాన్స్ఫర్ వచ్చాను. అంతకుముందు ఏదో సంవత్సరం చదువుకున్నాను ఒక అభిప్రాయం జనానికి, నాకు కూడా అది అభిప్రాయం. గురువుగారి దగ్గరికి వచ్చి, స్వామి ఇంట్లో మీరు 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, ఆ టైంని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే నేను కూడా అప్పటికి నా ఆరాధన కార్యక్రమాలన్నీ ముగించుకుని నీ గురించి వెయిట్ చేస్తాను, రాగలరా అని అడిగారు. నాకు అప్పుడు ఏమైంది, 11 గంటలకు ఆఫీస్ ఉండేది, 7:30 ఎందుకో నా ఇంట్లో తిరగాలని చేసుకుని వద్దాం అనుకున్నాను. కానీ ఆఫీసులు మారడం తర్వాత నేనే కొంచెం పైకి బయటికి తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 6 గంటలకే వెళ్ళిపోవాల్సి వచ్చేది ఒకసారి ఆఫీస్కి. క్యాంపులు వెళ్తే 6 గంటలకే వెళ్ళిపోవాల్సి వచ్చేది. అందుచేత నాకు కుదరదు స్వామి అంటే, సరేలేండి మీకు ఎప్పుడు వీలైతే, అది అలా అయిపోయింది అంతే. నా అజ్ఞానం లేకపోతే నాకు టైం లేకపోవడం నాకు ఏదో రకంగాను అలా అయిపోయాక 2011లో ఒకసారి స్వామివారికి పెంటపాడు సభ వారు సన్మానం చేశారు. అంటే రామానుజాచార్య గారు పెంటపాడు స్వామి ఉన్నారు కదా, వారు వీరికి అవార్డు ఇచ్చారు.
ఆ అవార్డుకి మేమందరం కూడా వెళ్ళాం. మీరు కూడా వచ్చారు, మేమంతా వెళ్ళాం. వెళ్ళాక అప్పుడు అహోబలి స్వామి వారు ఏమన్నారంటే ఆయన కూడా వచ్చారు. అహోబలిజీ స్వామి, స్వామి మీరు ఎన్నాళ్ళు ఇలాగా ఉద్యోగం చేస్తారు అని అడిగారు. అడిగితే మా పెన్షన్ ఇంకా సెటిల్ కాలేదండి, నాకు పెన్షన్ లేదు ప్రస్తుతానికి, పెన్షన్ డైలాగ్స్ అవుతున్నాయి అంటే పెన్షన్ లేకపోతే బతకలేరా మీరు, మీకు కూడా వయసు అయిపోతుంది, గురువుగారు ఎవరు కూడా దొరకడం లేదు ఈ రోజుల్లో, మన గురువుగారు కూడా పెద్దవారు అయిపోయారు, అందుచేత వీఆర్ఎస్ పెట్టుకుని వారి దగ్గర మీరు చేయించుకోవచ్చు కదా అని అడిగారు అని సలహా ఇచ్చారు నాకు. అయితే అదేంటంటే 59 ఏళ్ళ దాకా ఉద్యోగం చేశాను కదా, ఈ ఒక్క ఏడాది ఎందుకు మానేయడం, ఆ పెన్షన్ ఏమైందంటే పెన్షన్ వచ్చిన పాత పెన్షన్ వాళ్ళు కాదు, కొత్తగా పెన్షన్ ఇచ్చినప్పుడు 2011లో ఇచ్చారు. ఆ ముందు నేను రిటైర్ అయిపోయాను అనుకో, ఒకవేళ వాడు ఏమంటాడు ఏ రోజు ఉద్యోగంలో ఉన్నవాడు వాడికే వర్తిస్తుంది, ఈ వచ్చిన దగ్గర నుంచి పాత వాళ్ళకి వర్తించదు అని ఏదైనా వాడు కిరికిరి పెడతాడేమో అని దాని గురించి ఆశపడి ఉన్నాను. కానీ ఆ విధంగా మళ్ళీ నేను పూర్తిగా రిటైర్ అయిపోయాక ఇక్కడికి వచ్చాను. వచ్చాక స్వామివారి దగ్గర మోక్షపడి తర్వాత దగ్గర నుంచి అంతా కూడా సేవించుకోవడం అయింది. అంతా అంటే ఏమీ అర్థం చెప్పాను కదా, అంతా సంగ్రహం అంతా కూడా అక్కడ కర్త సంగ్రహం అలాగే ఇక్కడ కూడా కాలక్షేపం మొదలెట్టాం, చాలా వరకు అయింది. అయ్యాక చిన్నజీవి స్వామివారి తీసుకువెళ్ళి వారి దగ్గర భగవద్గీతం స్టార్ట్ చేశాం. వారు ఏం చెప్పారంటే చాలామందికి అవకాశం ఉంటే 1 గంట సేపు చెప్తారు, దాని యొక్క పూర్వరంగం అంతా చెప్తూ ఉంటారు. ఎవరికి చెప్పాలి, ఇప్పుడు ఏ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు అని అడిగారు గురుగారు. అడిగితే వీరుండి అని నన్ను చూపించారు. అయితే ఒకసారి శ్రీపతి నాయ చెప్పేసి ఆయన అరుగుపోతాడు, వీరాయన్ని అనుగ్రహించండి అని వారికి అంటే ఆయనకి టైం అంటే ఎక్కువ టైం తీసుకోలేదు, కానీ అంటే వారికి నా మీద ఉండేటువంటి అభిమానం అది గురువు గారి ద్వారా వచ్చినటువంటి ఇది చెప్పాను. మనకి ఊరత్తాళ్వా కూడి పిరానని వస్తుంది కదా ఇప్పుడు తెలుగు. అలాగా స్వామివారి దగ్గరికి వచ్చాక ఈ జీఆర్లతో అది వరకు నాకు ఉండేటువంటి మామూలు పరిచయం, లౌకికమైనటువంటి పరిచయం ఉండేది. మన జగన్నాథాచార్య గారు, మన బ్యాంక్ స్వామి ఇలా అంటూ ఉండేవారు. అలాంటిది వీరి దగ్గర శిష్యర్గం చేశాక వారితో పాటు ఉపన్యాసాలు చెప్పడానికి, దేవవారి దిన సాయించండి అనడానికి కూడా ఒక అవకాశం నాకు కలిగింది. అంటే గురువుగారి యొక్క శ్రీచరణాల యొక్క అభిమానం తప్ప నాకు వచ్చిందని కానీ నేనేమి ఎప్పుడు చెప్పుకోను, రాదు కూడా. నిజంగా వీళ్ళందరికీ వచ్చే వాళ్ళతో మాట్లాడాలంటే కూడా నాకు వాళ్ళు ఒక మాటకు పాసులు చెప్తారు, మాటకు ఒకటటువంటిది చెప్తారు. వాళ్ళు ఒక మాట మాట్లాడాలంటే ఒక 10 పాసురాలు వస్తాయి, నాకు అసలు రాదు. గోపాలాచార్య గారికి ఉద్దేశం ఏంటంటే ఒక పాసురం కానీ ఒక పూర్వాచార్య శ్రీసూతి కానీ చెప్పలేని వాడి నువ్వెందుకయ్యా ఉపన్యాసం, నీకు గొంతు దండగా మాకు చెవులు దండగా అనేవారు. అవి చదివితే కానీ అవి చెప్పగలిగితే కానీ ఉపన్యాసాలకి వెళ్ళకూడదు అనేటువంటి ఒక నియమం. అయినా సరే నన్ను ఏదో రకంగా ఏదో సంవత్సరం చదివాను, ఏదో రామాయణం ఏదో పారాయణ చేస్తున్నాను, ఏదో నన్ను కూర్చోబెట్టుకుని వారితో పాటు సమానంగా మీరు కింద కూర్చోవడానికి వీలేదు, మీరు పైనే కూర్చోవాలి అని కూర్చోవడానికి శాసించి ఏదైనా స్వామి ఒక శ్లోకం దీనికి సంబంధించి ఏదైనా శ్లోకం చెప్తారా అని అనుకున్నారు. అలాగే ఏదో చెప్తూ ఉండేవారు. అలా ఒక రకమైనటువంటి భగవద్ గుణానుభవాన్ని నాతో పాటు ఉషాద్రిపతి గారు ఉంటారు, ఆయన కూడా మనం తలుచుకోవాలి కదా. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పాండిత్యం మన పెద్ద పెద్ద స్వాములు ఎవరికి కూడా లేదు. ఆయన రామానుజుల మీద రాస్తూ ఉంటే, భక్తామృతం పేపర్లో రాస్తూ ఉంటే అది ఒకసారి వీరు చూసి, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది దానిలో, అంటే ఆయన వెంటనే ఫోన్ చేసి బాబు మీరు ఏ ప్రాంతం వారు, ఎక్కడి వారు అని ఆయన అడిగి ఆయన పిలిపించుకుని ఆయనకి పాఠం చెప్పారు. ఆయన భాగవతంలో పద్యాలు చెప్తూ ఉండేవాడు, నేను రామాయణంలో శ్లోకాలు చెప్తూ ఉండేవాడు. ఇలా రకరకాల అంతా కూర్చొని చెప్పుకుంటూ ఉండేవాడు. వీళ్ళందరికంటే కూడా ఇంకా ఏంటంటే ఆయనకి మనం రుణపడవలసిన, అంటే నేను ఎక్కువ మాట్లాడేస్తున్నాను అనుకోకండి, అన్ని విషయాలు సాకార్యం అయిపోతే మీరు కొంచెం రిలేషన్. వీరి కోడలికి మనం బాగా నిజంగా అమ్మాయికి దాచుకోండి. ఎందుకంటే ఒక మామగారిగా కాదండి, గురువుగారిగా చూస్తున్నాను అందరూ. మామగారిగా చూస్తారు అందరూ, కానీ గురువుగారు అనేటువంటి భావనతో 2 భావనలు కలిసి ఉంటేనే ఆవిడ సేవ చేయగలిగేది. ఆవిడతో పాటు వాళ్ళ అమ్మ కూడా సేవ చేసింది. అంటే ఆవిడ ఎంతగా గురువుగారి మీద భక్తి,
శ్రద్ధలు చూపిస్తే కదా మన కోడలు మీ గురువు చూస్తే వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా గురువుగారిని గౌరవిస్తారు. అత్తవారిని గౌరవించాలంటే ఏం చేస్తారు? నువ్వు గౌరవించాలి ముందు, మీ అమ్మ కూడా తర్వాత గౌరవిస్తారు. అలాగా ఆ అమ్మాయి కూడా బాగా సేవ చేసింది, బాగా చేశారు. ఈ పిల్లలు కూడా ఇతను కూడా నరసాపురం వెళ్ళి ప్రత్యేకంగా 6-7 నెలలు ఉండి వెంకటాచార్య గారి దగ్గర కాలక్షేపాలు అయ్యి తాతగారి బాటని నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ బాటలో నేను కూడా ప్రయాణం చేయాలి అనేటటువంటి సౌమిత యోగుడు. నిజంగా అతను కన్నా పూనుకోకపోతే ఇవాళ ఈ కార్యక్రమం జరిగేది కాదు. ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ మనం ఇంతమంది కూర్చుని గురువు గారు గుణానుభవం చేసుకుంటున్నాము అంటే సౌమిత్య కారణం. నేను వాళ్ళ అమ్మగారికి మనం ఫోన్ చేసి అడిగాను, ఏమిటి కార్యక్రమం అంటే, వీళ్ళేమో వెంకటమ్మ గారికి ఇచ్చారు, సన్మానం చేశారు, ఈ ఏడాదికి ఇంకొకరు పెద్దవాళ్ళు చేసామని వారు పొద్దుకు రాలేమన్నారు, మీరు ఇంట్లో మామూలుగా చేసుకొని మరో రోజు పెట్టుకుని అవార్డు తర్వాత చూస్తామని అన్నారు, మీరు ఉంటున్నారా, మీరు రావాలి తప్పకుండాను. నేను అయోధ్య వెళ్ళి నిన్న రాత్రి వచ్చాను, నేను చెప్పలేనమ్మా అన్నాను. కానీ నాకు మనసు ఉండబట్ల మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను వీరి దగ్గర మొదలుపెట్టాక నాకు అమెరికా ప్రయాణాలు తగ్గుతున్నాను. మా అబ్బాయి అప్పుడున్నాడు కదా, వెళ్ళాల్సి వస్తుంది. నేను చాలా ఒక రోజు నిద్రపోతే తెల్లవారు చెప్పాను, నాకు నువ్వు ఎందుకురా ఈ అమెరికా తిరుగుతున్నావు, కాలక్షేపాలు మానేసి వచ్చేసావా అని అమ్మాడు వారు అడిగినట్టుగా నాకు అనిపించింది. అది అతిశయం కాదు, నేను స్వార్థం గురించి కానీ నా డబ్బా గురించి నేను చెప్పడం లేదు. అమ్మాడు వారి అనుగ్రహం నా మీద పడి వచ్చాక నేను స్వామివారిని ప్రార్థించాను, స్వామి ఏడాదికి 2 ఏళ్ళకి ఇలా వెళ్ళాల్సి వస్తుంది, అమెరికా తరచుగా వెళ్ళాల్సి వస్తుంది, నేను ఆ సహస్రగీతి సేవించడానికి నాకు టైం చాలడం లేదు, కోయిల తిరుమలని సేవింపచేయండి, అది కాలక్షేపం కటాక్షించండి అని అడిగాను. అడిగితే ఒకసారి ఆలోచించి, అంటే పూర్వాచార్య సాంప్రదాయానికి నేను విరుద్ధంగా వెళ్తున్నానేమో అనేటువంటి భయంతో ఒక 2 రోజులు ఆలోచించి తర్వాత ఒకసారి చంద్రజీవ స్వామి వారితో ఆయన వినిపిస్తే షార్ట్ అండ్ బీఈడి అనమాట, అయితే షార్ట్ అండ్ కోర్స్ అనమాట కానీ అన్నారు. దాంతో ఏమైందంటే నాకు ఇదివరకు బీఈడి ఉండేది 7 ఏళ్ల పాటు, ఈ ఉద్యోగాలు చేసేటప్పుడు షార్ట్ అండ్ బీఈడి అని ఒక 6 నెలలకే అయిపోయింది బీఈడి, అలాంటి కోర్సు అవుతుంది. అలా మీరు ఇదే చెప్పండి. అయితే దాంతోపాటు విరామం జరుగుతుంది, కాలక్షేపం చెప్పారు, ఉపదేశ రథమా కూడా అయింది. ఆచార్య హృదయం మొదలు పెట్టాలంటే మళ్ళీ నేను అమెరికా వెళ్ళిపోవడం, స్వామివారికి అనారోగ్యం పెరిగి ఎక్కువసేపు ఉపన్యాసం చెప్పే పరిస్థితి లేదు. ఇది అందువల్ల నాకు ఆచార్య హృదయం అవ్వలేదు. అది కూడా అయితే కానీ అసలు వైష్ణవ సిద్ధాంతం పూర్తిగా కాదు. మీ తిరువాయి మధ్య 1000 పాసాలు ఒక ఎత్తు అయితే ఆచార్య హృదయం ఒక ఎత్తు. ఆచార్య హృదయం సేవించినటువంటి వాడు భూవే పెట్టుకోవడానికి అసలు కుదరదు. అది అటువంటిది ఆ అమ్మాయి బాగా చదివింది. దానిలో ఉండేటటువంటి పూజా తప్పకుండా పాటించేటువంటి అమ్మాయి, అటువంటి ఆమె గురువు గారికి అభిమాన పుత్రిగా. అందుచేత ఏంటంటే కణవ మహర్షి శకుంతలని ఎలా పెంచాడో ఆ విధంగా సాంప్రదాయంలో అమ్మాయి గురువుగారు పెంచారు. అది గురువు గారి యొక్క ఔదార్యము. ఆ విధంగా వచ్చిరాన్ని నన్ను ఎంతో కొంత ఏంటంటే భాగవత ఆచార్య అనుగ్రహం పడాలి, భాగవతోత్తమ అనుగ్రహం పడాలి మనందరి మీద. అటువంటి వ్యవస్థ ఈ ఆశ్రమం, ఇది భగవద్విష ఆశ్రమము. ఇది గుడయోగుల వారి తిరుమాళిక కంటే కూడా విజయవాడ భగవద్విష ఆశ్రమము దీని పేరు. విజయవాడ భగవద్విష ఆశ్రమము. ఆశ్రమంలో ఉండేటువంటి గురువు గారు ఒకసారి ఎప్పుడైనా వస్తే కుర్చీ చిన్నపోయింది, ఇల్లు చిన్నపోయింది అనిపిస్తున్నాం. గురువుగారు ఇక్కడ కూర్చోకపోతే ఈ ఇల్లే చిన్నపోయింది, ఈ కుర్చీ చిన్నపోయింది అనిపిస్తుంది. అందుకే కుర్చీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కుర్చీలో పెట్టి మనం గురువుగారు ఇక్కడ భావించినట్టు అంటే అక్కడ పెట్టమన్నాను ముందు, మరొకరు కూర్చోవడానికి కూడా కానీ ఇక్కడే కూర్చుందాం, ఇది గురువుగారు ఇదే ఆయన ప్లేస్ కదా అని చెప్పి మళ్ళీ సౌకర్యం ఇక్కడే పెడదామండి అన్నాను. మొట్టమొదటి కాలక్షేపాలు ఇక్కడ సాగించేవారు. తర్వాత ఇంకా కూర్చోలేకపోయినప్పుడు కింద ఇక్కడ కూర్చొని ఒక ఆసనం మీద ఒక బల్ల వేసుకొని చెప్పేవారు. ఆ కాలక్షేపం మొత్తం పూర్వ పద్ధతులు అంటే కుర్చీల మీద వినడం కానీ కుర్చీల మీద చెప్పడం కానీ ఉండేది కాదు. ఇంకా కింద కూర్చోలేని పొజిషన్ వచ్చిన తర్వాత ఆ ఉయ్యాల్లో కూర్చునేవారు కాదు. మా శ్రీమతికి ఈ మెట్లెక్కలేని పరిస్థితి వస్తే
అమ్మాయి నువ్వు ఫోన్లో మాట్లాడగలవా, ఫోన్ పెట్టుకోగలవా అని ఫోన్లో చెప్పారు. శ్రీవత్స అది కొన్ని పాఠశాలలు ఉండిపోతే గురువుగారు ఫోన్ చేసి ఆవిడకి ఒంట్లో బాగున్నప్పుడు చూడడానికి మా ఇంటికి వచ్చి ఆ మన్నాటి నుంచి నేను పాఠం చెప్తాను వినగలవా అని చెప్పి ఫోన్లో పాఠం చెప్పారు. అంటే ఈ ఫోన్ సిస్టమ్ నేనే ప్రారంభం చేసాం. ఫోన్లో ఉపన్యాసం వినడం అనేటువంటిది మొట్టమొదటి మా ఆవిడకే చెప్పారు. అది అలా కొన్నాళ్ళు చాలా వరకు కంటిన్యూ అయ్యారు. తర్వాత గ్రూప్ డిస్కషన్స్ వచ్చాయి. అవన్నీ కూడా తర్వాత డెవలప్మెంట్. కానీ మా ఇద్దరి మీద గురువు గారికి ఉండేటువంటి అభిమానాన్ని వెలకట్టలేము మేము. నేనేమి ఇచ్చింది లేదు, ఆయన పుచ్చుకున్నది లేదు. ఏదో వాళ్ళ ఇంట్లో వస్తుంది, నాకే వాళ్ళు ఇస్తుండే పాపం. వీళ్ళ అమ్మగారు, వీళ్ళ అమ్మమ్మ గారు లేదు మరి నన్ను చూడగానే గురువుగారు ఆర్లిక్స్ వారికి కూడా ఒకరోజు చెప్పారు, గురువుగారు ఉన్నంతకాలం నేను ఎప్పుడు వస్తే వారు ఏది వారు హార్లిక్స్ సేవిస్తే హార్లిక్స్, టీ తాగేవారు కాదు, మజ్జిగ అయితే మజ్జిగ. నాకు కూడా ఆయనతో పాటు ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను ఎక్కడా కూడా మర్చిపోలేను. కాకినాడ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఒకసారి తీసుకెళ్తే జగన్నాథం గారు ఉన్నారు, ఉడయవర స్వామివారిని మీరే చూసుకోవాలి, మీ పారాయణ అది పక్కన పెట్టండి, ఇవాళ మీకు పర్మిషన్ ఇస్తున్నాను, గురువుగారిని ఎంత బాగా చూసుకుంటారో దాని మీద మీ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది అని నాకు ప్రత్యేకంగా చెప్పి గురువుగారిని నాకు అప్పచెప్పారు. ఆ సమయంలో వారు ఉన్నంతసేపు కూడా ఆయనతోటి మీరు తైనాతీగా ఉండండి, మీరు నన్ను పట్టించుకోకపోయినా నాకు పర్వాలేదు, గురువుగారిని చూసుకోండి, గురువుగారిని పట్టించుకోండి అని చెప్పి. అలా ఏంటంటే ఎంతమంది ఒక పీఠాధిపతులు అభిమానాలు చూరగొన్నటువంటి మన గురువు గారు వీళ్ళకి గోపాలాచార్య గారు ఎంతమంది చెప్పారు, వీరు కూడా 4 జీఆర్ని వీరు తయారు చేశారు. ఇవాళ మన అష్టాక్షరి స్వామివారు, అహోబల స్వామివారు, దేవనాథ స్వామివారు, వీళ్ళు మనకు కనపడకుండా ఆయన అనుగ్రహించినటువంటి చిన్నజీయర్ స్వామివారు. చిన్నజీయర్ స్వామివారికి దేహ సంబంధం ఉంది. అప్పటి నుంచి కూడా ఆయన యొక్క ప్రతి ఉన్నతిలోనూ స్వామివారి కటాక్షం పడింది. ఇవాళ అది ఆయన గురించి గొప్పగా మనకు చెప్పుకోవాలి. ఆయనే చెప్పారు ఎన్నిసార్లు నాకు చిన్నజీయర్ సభాముఖంగానే చెప్పేవారు. సభాముఖంగా అది నేను ఎక్కువసేపు మాట్లాడాను. ఇంకేమైనా మాట్లాడింది ఈలోగా అవుతుందో ఆలస్యం అవుతుందో నేను సంక్షేమించమని చెప్పాను, కానీ నేనే ఎక్కువ మాట్లాడేశాను. జై శ్రీరామ్.